भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम. అందరికీ శుభ సాయంత్రం. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ కాంచీపురంలోని ధర్మశాల అనే ప్లేస్కి వచ్చాము, హిందూ ధర్మశాలకు వచ్చామన్నమాట. సో మాకు ఇక్కడ ఎలా ఉంది అనేసి అంటే మేము ఇక్కడ స్టార్టింగ్ బస్ స్టాండ్ ఆటో దిగిన కాంచి ఇక్కడ దిగిన కానించి మమ్మల్ని బాగా ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు రూమ్స్ కూడా ఫ్రీ, ఒక్క రూపాయి కూడా లేకుండా బాగా ఫ్రీగా ప్రతి ఒక్కటి కూడా మాకు అలర్ట్ చేశారంట. రూమ్స్ కూడా ఈవెన్ భోజనం కూడా ఎక్కడ భోజనానికి కూడా ఒక సింగిల్ రూపీ కూడా లేకుండా భోజనానికి సంబంధించి కూడా నీ గ్యాస్ అన్ని ప్రతిదీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు సార్. మేము మా స్వచ్ఛందంగా మేము వండుకునే విధంగా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఇలాంటిది ఉండిద్ది అనేసి నాకు ఇంత బడికి అనేది ఇంత అనుకోలేదనమాట. నిజంగా మేము విన్నాం సార్, 2008లో సంథింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇది ఇక్కడ పెట్టేసేసి ఇది కండక్ట్ చేయటం అనేది అది చాలా గొప్ప విషయం అనమాట, గొప్ప మనసున్న వ్యక్తులు చేసేదనమాట. సో మేమందరం కూడా మనందరికీ కూడా చేయాల్సింది, మన హిందువులకి అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటి అని అంటే, ఎవరైనా కనుక కాంచీపురం కనుక వచ్చినట్లయితే వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా అనేది మన ధర్మశాల అనేది కంపల్సరీ ధర్మశాలకు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఫ్రీ వసతి సౌకర్యాలు వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన హిందూ ధర్మం మన కోసం మనం ఒకరి కోసం ఒకరు మనం హెల్ప్ చేసుకోవాలి, ఒకరి కోసం మనం ఇది చేసుకోవాలి. ఏదైనా మనం ఏదైనా ఒకటి కొనాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా కూడా మన హిందువుల దగ్గరే కొనాలి, మన హిందువుల దగ్గర ఏదైనా చేయాలి అనమాట. మనకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, ఒక మంచి యూనిటీ ఉండాలన్నమాట. సో మనందరం కూడా ఇట్లా ఉండాలి. సో ప్రతి ఒక్కటి ఏం చేసినా సరే ఇప్పటి నుంచి కూడా మన వాళ్ళు కూడా కొంచెం ఐకమత్యంగా కొంచెం ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఇంకా కొంతమందికి అవేర్నెస్ కొంత కరవడుతుంది అనమాట. కానీ ఇప్పటి నుంచి అయినా రావాలన్నమాట. ఇది చూసినాం, ఎందుకంటే బయట సార్ ప్రతి ఒక్క రూమ్ 2000 ఉంది పర్ డే. అట్లాంటిది ఇక్కడ ఒక సింగిల్ రూపీ కూడా లేకుండా అనేది ఉండటం అనేది చాలా గొప్ప విషయం అనమాట. మేమందరం మా అందరి తరపు నుంచి మేము హృదయపూర్వకంగా మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్, ఇక్కడ మాకు ఇంత మంచి రూమ్స్ ప్రొవైడ్ చేసినందుకు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ పేరు? నా పేరు హరీందర్ అండి. మీకు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? మీకు ఎలా అనిపించింది? నేను అరుణాచలం నుండి కాంచీలో దిగి సార్ ఫోన్ చేస్తే అతనే ఆటో పంపించారు. అదే ఆటోలో మా పిల్లలు మేము అంతా చూపించాము. ఇక్కడ మాకు మంచి ఏసీ రూమ్ ఇచ్చారు. తినడానికి వంట రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. నేను మేము భోజనం చేసాం. తిన్నారు అంతకి తిన్నారా? అవును, ఇక్కడ భోజనం చేసాం, వండుకొని తిన్నాం. ₹1 కూడా లేదండి. రూమ్ కూడా లేదు, ఇంకా స్టేయింగ్ లేదు. మంచిగా చాలా బాగా ఇస్తున్నాం. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మినరల్ వాటర్ పెట్టారు. ఇక్కడ తిన్నాను. ఇక్కడ ప్రతి నుండి మళ్ళీ ఇక్కడ నుండి మేము దర్శనానికి వెళ్ళాలని కూడా ఫ్రీ ఆటో తీసుకుంటున్నారు. చాలా బాగా ఇస్తున్నారు. థ్యాంక్స్గా. అమ్మ మీ పేరమ్మా? మీ పేరమ్మా? మీ పేరు తల్లి? మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురైనా? మొత్తం బాగానే ఉందమ్మా. వండుకొని తినడంలో కానీ ఎవరైనా మాట్లాడడంలో కానీ ఎవరేమంటే మొత్తం మంచిగా రిసీవ్ చేసుకున్నారు కదా? అదేనా? నా పేరు రక్షిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మనిషి అనుసరించాల్సిన బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడు శక్తిని పూజిస్తే విజయం ఖాయం. శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మాన్ని రక్షించే వారినే ధర్మం రక్షిస్తుంది. శ్రీరామచంద్రుడు చెప్పాడు. అందుకే మనల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య సంస్కృతి నుండి నేను ఏదైనా వస్తువు కొనుక్కుంటే నా హిందువుల దగ్గరనే కొనుక్కుంటాను. నా హిందూ ధర్మాన్ని జై 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 భారత మాతా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.